అది బాడీ షేమింగ్ కూడా చూడండి. హ్మ్. లావున్నప్పుడు లావున్నావని చేస్తారు. సన్నగుంటే సన్నగున్నప్పుడు సన్నగున్నాం. ఏ సమాజంలో ఇప్పుడు ఒక గల్లీకెళ్తారు. హ్మ్. లేదా ఒక కాలేజ్‌కెళ్తారనుకో. హ్మ్. అక్కడ మెజారిటీ లావు మనుషులుంటే, సన్నగా ఉన్న వాడికి ట్రోల్ చేస్తాడు. అవును. ఏంట్రా ఇంత డెఫినైట్‌లీ. సన్నగున్నావు నువ్వు అంటే వాళ్ళు తినవా? పెద్ద పెద్ద బాడీస్ ఉన్నారు కాబట్టి. అవును. సన్నగున్న ఊర్లోకెళ్తే హ్మ్. వాళ్ళు లావున్న వాడికి కామెడీ చేస్తారు. వాళ్ళకి వాళ్ళు నార్మల్ కదా! హ్మ్. మనం 10 మంది సన్నగా ఉండి, ఒక్కడు లావుగా ఉంటే ఏంట్రా డ్రమ్‌లో ఉన్నావు అంటారు. హ్మ్. సో, ఒక సమాజం అనేటప్పుడు అందుకే నేను అంటుంటాను దిస్ ఈస్ ఆ ఒపీనియన్ అనేది చాలా సబ్జెక్టివ్. ఇప్పుడు ఆఫ్రికాలో ఉంది. హ్మ్. ఆఫ్రికాలో పెళ్లి దగ్గరకొచ్చేటప్పుడు అమ్మాయిలు ఫ్యాట్ అవ్వాలని ఎంతో యానిమల్ ఫ్యాట్స్ తాగేస్తారు. అంటే వాళ్ళు బటక్స్, స్టమక్ ఇదంతా నిండగా ఉంటే ఓకే. వాళ్ళ కాస్ట్యూమ్‌లో వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్‌లో వాళ్ళు అందంగా కనిపిస్తారనే ఒక థాట్‌లో ఓహ్! పెళ్లి రోజు అది ఐ థింక్ ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాల ముందు అలాగే ఉండే. ఆ! పెళ్లి టైంలో అందంగా నిండుగా నిండుగ కనిపించాలనేది కనిపించాలని. బ్యూటీ. హ్మ్. ఈ రోజు కూడా ఇంకొకరు కూతురు కాబట్టి సన్నగుండాలి అది అంటారు కానీ, ప్రేమ ఉన్న ప్రతి మనిషికి మనం ఏంటి బక్కగయ్యావంటారు. అవును. ఒక అమ్మ, నాన్న, మదర్స్ హార్ట్ లేదా మనమే ఇప్పుడు యూ లవ్ సమ్‌వన్ యెస్. యూ విల్ నెవర్ వాంట్ దట్ అదర్ పర్సన్ టు నాట్ ఈట్, స్ట్రగుల్, సఫర్ అవ్వాలని ఎవ్వరు చెప్పరు. ఎవరు చెప్పరు. బక్కగా నేను డయట్ చేసుకుంటున్నానంటే కూడా మనం ఏదో మంచిది తిని పక్కనోడు తినకపోతే ఎందుకు తినట్లేదు అంటే డయట్ చేస్తున్నా అంటే, ఎందుకురా వదిలేయ్ ఈరోజు హ్మ్. ఒకరోజు తినొచ్చు కదా! అనే చెప్తాం. అవును. ఎందుకు? ప్రేమ ఉంది ప్రేమతో. కాబట్టి.